ఈ కథ పేరు తగిన వధువు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా ఆ శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఇలా శ్రమించడంలోని లక్ష్యం ఏదో నాకు తెలియదు కానీ లక్ష్యం చేరుకున్నంత మాత్రాన ఆశయం సిద్ధిస్తుంది అనుకోవటానికి లేదు. అందుకు నిదర్శనంగా నీకు చంద్రవర్మ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చంద్రవర్మ అనేవాడు క్షత్రియ యువకుడు. అతను అన్నిటినీ మించి అందాన్ని ఆరాధించేవాడు. అందమైన వస్తువులు, ప్రకృతి దృశ్యాలు, మనుషులు కనిపించినప్పుడు అతనికి కలిగే తృప్తి మరి దేని వల్ల కలిగేది కాదు. అతనికి పెళ్లి ఏడు వచ్చిందని తల్లిదండ్రులు అతని వివాహానికి ప్రయత్నాలు తలపెట్టారు. కానీ చంద్రవర్మ వారిని వారించి, నా పెళ్లి గురించి మీరు ఏమీ ప్రయత్నించవద్దు, నాకు నచ్చిన కన్యను నేనే ఎంచుకుని పెళ్లాడతాను అని చెప్పేశాడు. ఒకరోజు అతను అడవికేసి వెళ్ళి అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందిస్తూ కొంతసేపు తిరిగాడు. ఒక చోట అతనికి ఒక అందమైన కొలను, అందులో అందమైన కలవ పూలు, దాని ఒడ్డున మేస్తూ పాలమేగడ రంగులో నిగనిగలాడుతూ ఒక అమిత అందమైన గుర్రము కనిపించాయి. వెంటనే చంద్రవర్మ ఆ గుర్రాన్ని సమీపించి ఎగిరి దాని మీద ఎక్కి కూర్చున్నాడు. అతను ఎక్కిన మరుక్షణం ఆ గుర్రం పిచ్చి పట్టినట్టుగా శరవేగంతో పరిగెత్తుతూ అరణ్యంలోకి చాలా దూరం పోయింది. చంద్రవర్మ దాన్ని ఆపే మార్గం లేక దాని మీద బోర్లా పడుకుని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. గుర్రం అలా చాలాసేపు పరిగెత్తి ఎక్కడో అతన్ని కింద పడేసి ఎటో వెళ్ళిపోయింది. కింద పడిన చంద్రవర్మకు స్పృహ తప్పింది. అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి తెల్లవారుతున్నది. పరిసరాలు అతనికి కొత్తగా ఉన్నాయి. సమీపంలోనే ఒక సెలయేరు పారుతున్నది. కొంచెం ఎగువ నుంచి తీయని పాట వినిపిస్తున్నది. ఆ పాడుతున్నది ఎవరో స్త్రీ. పాట మాధుర్యానికి, కంఠ శ్రావ్యానికి ముగ్ధుడై చంద్రవర్మ పాట వినిపించిన వైపుగా వెళ్ళి ఆశ్చర్యంతో స్తంభించిపోయాడు. అతనికి ఒక ముచ్చటైన తోట, దాని మధ్య ఒక అందమైన పర్ణశాల, తోటలో పూలు కోస్తూ పాడుతూ తెల్ల బట్టలు ధరించి జుట్టు విరబోసుకుని ఒక అందమైన సుందరి కనిపించాయి. ఆమె పాట ఆపగానే చంద్రవర్మ చప్పట్లు చరిచి అద్భుతం, అపూర్వం అన్నాడు. ఆ అందగత్తె ఉలిక్కిపడి అతని కేసి చూసి ఏమిటి అద్భుతం, ఏమిటి అపూర్వం అని అతన్ని అడిగింది. నీ పాట అద్భుతం, నీ సౌందర్యం అపూర్వం అన్నాడు చంద్రవర్మ పరవశించిపోతూ. ఆమె చిన్నగా నవ్వి, నా అందాన్ని ఇంత మెచ్చుకుంటున్నావు, ఆ కనిపించే కొండ దిగువన ఇదే సెలయేటి ఒడ్డున ఉండే అందగెత్తెను చూస్తే ఇంకా ఏమంటావో, ఉండు, నీకు పలహారం ఏర్పాటు చేస్తాను అని పర్ణశాలలోకి వెళ్ళిపోయింది. చంద్రవర్మ ఆమె ఇచ్చే ఆతిథ్యం కోసం ఆగలేకపోయాడు. కొండ దిగువన ఉండే సుందరిని చూడాలి అని అతని మనసు తహతహలాడుతున్నది. అందుచేత అతడు సెలయేరు వెంబడే నడుచుకుంటూ కొండకేసి వెళ్ళిపోయాడు. అతను కొండ దగ్గరికి చేరుకునేసరికి సాయంకాలం అయ్యింది. అక్కడ సెలయేటి ఒడ్డున ఇంకా పెద్ద తోట ఉన్నది. ఆ తోట మధ్య ఒక అందమైన ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో ఒక అప్సరసలాటి ఆడది దీపాలు వెలిగిస్తున్నది. చంద్రవర్మ ఆమెను సమీపించి, ఈ ఇంట్లో నువ్వు ఉండగా వేరే దీపాలు దేనికి? నీ అంత అందగత్తెను నేను ఇంతవరకు చూడలేదు అన్నాడు. ఆమె అతనికి అతిథి మర్యాదలు అన్నీ చేసి భోజనం పెట్టి పడుకోవడానికి హంసతూలికా తల్పం ఇచ్చింది. అతను తన అందాన్ని మరీ మరీ పొగడుతూ ఉండటం చూసి ఆమె, కొండ మీద ఉండే అందగత్తెను చూసి ఉంటే నువ్వు నా అందాన్ని ఇంతగా పొగడి ఉండవు, పొద్దు చాలా పోయింది, పడుకో అని తన గదికి వెళ్ళిపోయింది. ఈ మాట విన్నాక చంద్రవర్మకు వస్తున్న నిద్ర కాస్త పోయింది. ఆ కొండ మీద సుందరిని చూసేదాకా అతనికి ప్రాణాలు నిలిచేటట్టు లేవు. అతను నిశ్శబ్దంగా తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి ఆ చీకట్లోనే ఆ కొండను ఎక్కనారంభించాడు. చంద్రవర్మ కొండపైకి చేరేసరికి సూర్యోదయం కావస్తున్నది. ఆ ప్రదేశం చాలా విశాలంగా ఉన్నది. అక్కడ
అతను ఊహించనంత పెద్ద తోట ఉన్నది. దాని మధ్య గొప్ప భవనం ఉన్నది. అతను చూసిన సెలయేరుకు జన్మస్థానమైన కోనేరు ఆ తోటలోనే ఉన్నది. ఆ కోనేట్లో ఒక అత్యద్భుత సౌందర్యవతి స్నానం చేస్తూ చంద్రవర్మకు కనిపించింది. అతను ఆమెను సమీపించి పారవస్యంతో, "నువ్వే నా స్వప్న సుందరివి. నీలాంటి సౌందర్యవతి 3 లోకాలలోనూ లేదు. నిన్నే పెళ్లి చేసుకుంటాను" అన్నాడు. "వెళ్ళు వెళ్ళు. ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావంటే నీ మాన ప్రాణాలు దక్కవు" అంటూ ఆమె స్నానం ముగించి భవంతిలోకి వెళ్ళింది. చంద్రవర్మ హతాశుడై కొండ దిగి తాను లోగడ చూసిన 2 సుందరుల కోసమూ చూశాడు. కానీ వాళ్ళ జాడ అతనికి దొరకలేదు. అతను ఎలాగో తన స్వస్థలం చేరుకుని తల్లిదండ్రులు ఎన్నిక చేసిన పిల్లను పెళ్లాడాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, 3 లోకోత్తర సౌందర్యవతులను చూసిన మీదట చంద్రవర్మలో సౌందర్య పిపాస విజృంభించడానికి బదులు ఎందుకు హరించుకుపోయింది? మొదటి 2 సౌందర్యవతులు చూపిన పాటి ఆదరం కూడా మూడో ఆమె ఎందుకు చూపలేదు? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు. దానికి విక్రమార్కుడు, "చంద్రవర్మలో ఉన్న లోపం సౌందర్య పిపాస కాదు. ఆ సౌందర్య పిపాసను తన వివాహంతో ముడిపెట్టడం. అతను సౌందర్యవతిని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నా సౌందర్యవతి అతన్ని పెళ్లాడటానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. మూడో సౌందర్యవతి విషయంలో అదే జరిగింది. అతను తన సౌందర్యాన్ని మెచ్చుకున్నందుకు ఆమె ఆగ్రహించలేదు. తనను పెళ్లాడతాను అన్నందుకు ఆగ్రహించింది. మొదటి 2 దగ్గర ఇది జరగలేదు. తన సౌందర్య పిపాస తనకు భార్యను తీసుకురాదని గ్రహించగానే చంద్రవర్మ తన తల్లిదండ్రులు చూసిన పిల్లను చేసుకున్నాడు" అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ హైప్ బటన్ ప్రెస్ చేయండి. మరలా మంచి కథతో మీ ముందుకు వస్తాను అండ్ థ్యాంక్ యూ.